हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। జుట్టు రాలే సమస్య తగ్గి పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా పొడవుగా నల్లగా మారాలంటే ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తుంది। జుట్టు రాలే సమస్య రాగానే చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు। వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు। కొంతమందికి జుట్టు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంది। ఈ జుట్టు రాలే సమస్య ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా ఉంది। ఇప్పుడు చెప్పే రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। సహజ సిద్ధమైన పదార్థాలు వాడుతున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। మన ముఖం అందంగా ఉండాలంటే జుట్టు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది। అందువల్ల ముఖం అందంతో పాటు జుట్టు అందం కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇప్పుడు చెప్పే చిట్కా ఎలా ఫాలో అవ్వాలి, ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం। చేసుకోవడం చాలా సులువు, కాకపోతే కాస్త ఓపిక చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది। దీనికోసం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి మీరు కాస్త ఓపికగా చేసుకుని ఈ రెమెడీ ఫాలో అయితే సరిపోతుంది। ముందుగా పొయ్యలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ అవిసె గింజలను వేయాలి। అవిసె గింజలు జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది, జుట్టు ఆరోగ్యంగా పొడవుగా ఎదగటానికి అవిసె గింజల్లో ఉండే పోషకాలు చాలా బాగా సహాయపడతాయి। అవిసె గింజలలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు జుట్టు యొక్క స్థితిస్థాపకతను పెంచుతాయి। ఇక మనం రెండో ఇంగ్రీడియంట్గా ఒక స్పూన్ మెంతులను, ఒక స్పూన్ అవిసె గింజలు తీసుకుందాం, ఒక స్పూన్ మెంతులను। జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గించడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। మెంతులు జుట్టు మూలాలను బలంగా ఉంచడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది। చుండ్రు కూడా జుట్టు రాలటానికి ఒక కారణం, జుట్టు ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది। ఇక ఒక స్పూన్ బియ్యం వెయ్యాలి। బియ్యం జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది, అలాగే జుట్టు రాలకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది, జుట్టు మృదువుగా కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది। జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బియ్యం। ఇక ఆ తర్వాత మనం వేప ఆకులను వెయ్యాలి। వేప ఆకులు మనకు పల్లెటూరులో అయితే బాగా లభ్యమవుతాయి, ఇప్పుడు పట్టణాల్లో కూడా దొరుకుతున్నాయి। ఒక 10 వేపాకులను వెయ్యాలి। వేపలో ఉన్న సహజ సిద్ధమైన గుణాలు చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు పొడవుగా పెరగటానికి సహాయపడతాయి। ఇక ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి వెయ్యాలి। ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన హెయిర్ టానిక్లా పనిచేస్తుంది, జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది, అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి కూడా సహాయపడుతుంది। ఉసిరిలో ఉన్న విటమిన్ సి పోషణను అందించి జుట్టు కుదుళ్లను చైతన్యపరిచి జుట్టు రాలకుండా ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది। ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి। ఆ మరిగించిన దాన్ని ఒక బౌల్లోకి వడగట్టాలి। ఒక 10 నిమిషాలు మరిగితే మనం తీసుకున్న ఉసిరి, వేప, బియ్యం, మెంతులు, అవిసె గింజల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి। ఈ నీటిని వడగట్టుకున్నాం కదా, ఈ నీటిని వడగట్టుకున్నాక ఈ నీటిలో మనం ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ కలపాల్సిన అవసరం ఉంది। వాటిలో ఒకటి అలోవెరా జెల్। అలోవెరా మనకి జెల్ రూపంలో లభ్యమవుతుంది, లేదా మన ఇంటి పెరడులో ఉంటే ఫ్రెష్ అలోవెరా జెల్ వేయవచ్చు। ఒక స్పూన్ అలోవెరా జెల్ వేస్తున్నాం। అలోవెరా జెల్ జుట్టు రిపేర్ చేస్తుంది, అలాగే చుండ్రును తగ్గిస్తుంది, మృత కణాలు తొలగిపోయేలా చేసి జుట్టు మెరుస్తూ మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది। జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో అలోవెరా చాలా బాగా సహాయపడుతుంది। అలోవెరాలో ఉండే విటమిన్స్ సహాయపడతాయి। ఇక ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనెను వేయాలి। కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది। కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు బలాన్ని అందిస్తాయి, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, జుట్టు పొడిగా లేకుండా ఉండేలా చేస్తుంది। కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు పోషణలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి। ముఖ్యంగా కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు మొదల్లోకి చొచ్చుకుపోయి
జుట్టు మొదళ్లను ఉత్తేజపరిచి జుట్టు రాలకుండా పెరగడానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక అరగంట అలా వదిలేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్త ఓపిక చేసుకోవాలి. మనం తీసుకున్న కలబంద అంటే అలోవెరా న్యాచురల్ కండిషనర్గా సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టులో తేమను పెంచుతుంది. పొడిగా ఉంటేనే సమస్యలు వస్తాయి. జుట్టు తేమగా ఉంటే సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. తల మాడు దురదగా ఉన్న పొడి బారిన అలోవెరా తగ్గిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడి జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. మనం తీసుకున్న అన్ని పదార్థాలు సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.